వెంకటగిరి రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ తీరుపై వైసీపీ నియోజకవర్గ సమన్వయకర్త నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వెంకటగిరి నియోజకవర్గ అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమా అంటూ సవాల్ విసిరారు. కురుగొండ్ల రామకృష్ణ, మీరు చేసిన అభివృద్ధి ఏంటో, మేం చేసిన అభివృద్ధి ఏంటో ప్రజలందరికీ తెలుసు. కేవలం వ్యక్తిగత విమర్శలు చేయటం మానుకుని దమ్ముంటే అభివృద్ధిపై చర్చకు రండి. నేను వెంకటగిరి అభివృద్ధిపై చర్చకు సిద్ధంగా ఉన్నాను. నేనొస్తున్నాను. మీరు చేసిన అభివృద్ధిని చూపించడానికి మీరొస్తారా? సమయం, సందర్భం మీరే తేల్చుకోండి. ఎక్కడికైనా సరే చర్చకు నేను రెడీ. నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి మాట్లాడుతూ, వెంకటగిరిలో ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకు నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డికి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. గత కొద్ది రోజులుగా ఎమ్మెల్యే చేస్తున్న విమర్శలకు నేదురుమల్లి గట్టి కౌంటర్ ఇచ్చారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా చేసిన అభివృద్ధి ఏంటో ప్రజల ముందు తేల్చుకుందాం రమ్మంటూ సవాల్ చేశారు. అభివృద్ధి విషయంలో కురుగొండ్ల వైఫల్యాలను ఎండగట్టిన నేదురుమల్లి చర్చకు రావాలంటూ విసిరిన సవాల్తో ఇప్పుడు వెంకటగిరిలో పొలిటికల్ హీట్ పెరిగింది. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మా ప్రజాప్రతినిధి గారు రామకృష్ణ గారు డబ్బులు ఎక్కడ పోయినా తెలియదు అంటున్నారు. మీరు వచ్చి ఇంకా 2 సంవత్సరాలు కూడా పూర్తి కాల. జగన్మోహన్ రెడ్డి గారు 3 లక్షల కోట్లు అన్నారు. ఇప్పుడు దాటింది. ఈ 2 సంవత్సరాలకి ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాకుండానే 3,60,000 కోట్లు. మరి మీరెక్కడ పెట్టారో చెప్పండి. బహిరంగ చర్చకు సిద్ధం. మాది 5 సంవత్సరాలు అయిపోయింది. ఎక్కడెక్కడ ఖర్చు పెట్టామో ఏంటో మేము పేపర్ సహా వస్తాం. మీరెక్కడ పెట్టారు? అక్రమాల గురించి మాట్లాడాలంటే చాలదు, సమయం చాలదు, వ్యూవర్షిప్ చాలదు. ప్రతిసారి చెప్తానే ఉన్నాం. ఇక్కడే పక్కన తెలుగురాయపురం పోయాం, ఏట్లోకి రోడ్డు వేసేసి తీస్తూ ఉన్నాం. మేము చూపించాం. ఇటాచిని దాచిపెట్టాలని చూశారు. ఎక్కడో చెట్ల లోపలికి తీసుకుని పోయి ఎన్జిటి కంప్లైంట్ చేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం యాక్షన్ తీసుకోవటం వల్ల. వెంకటగిరిలో రోడ్డు పక్కనే పెట్టాడు. దానికి పర్మిషన్ అడిగితే లేదు. ఎవరికి అమ్ముతున్నారంటే తెలియదు. రాత్రి లోడ్లు వెళ్ళిపోతున్నాయి. అసలు ఇసుక లారీలు కానీ ఏదైనా రాత్రిపూట ఎందుకు పనిచేస్తున్నాయండి? ఏ ప్రభుత్వ అధికారి ఎందుకు అడగటం లేదు? రాత్రిపూట ఎందుకు పనిచేస్తున్నాయి? అందుకని ఏదో నోటుకు వచ్చింది మాట్లాడటం కాకుండా విషయాలు తెలుసుకోండి. తెలియకపోతే తెలియజేస్తాం, లేదా చర్చకి వస్తానంటే రండి. మళ్ళీ ఇంకెవరో మాట్లాడటం కాదు. మీరు జగన్మోహన్ రెడ్డి గురించి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడే అర్హత లేదు. అర్హత ఎందుకు లేదన్నానంటే విషయం తెలిసి సాక్ష్యాధారాలతో మాట్లాడండి. నోటుకు వచ్చింది కాదు. నేను పేపర్లు తీసుకువస్తా. చర్చకి నేను సిద్ధం. రండి. మీరే డిసైడ్ చేయండి. మీరు కూడా కాగితాలన్నీ తీసుకొని రండి. దాని ప్రకారమే మాట్లాడదాం. ప్రజలు గమనిస్తున్నారు. ఇంకా 2 సంవత్సరాలు పూర్తి కాకుండానే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విసిగి వేసారిపోయిండు. ఎందుకు ఓటేసామా అని మదన పడుతున్నారు. ఎప్పుడెప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎంత తొందరగా వస్తాయా, ఎంత తొందరగా వస్తే అంత తొందరగా ఈ కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించేస్తాము. మన కోసం ఆలోచించే వ్యక్తి, మన కోసం పరితపించే వ్యక్తి, మన బాగోగుల గురించి ఆలోచించే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచనతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఉన్నారు. దీనికి సాక్ష్యం ఏంటో తెలుసా? మన మున్సిపాలిటీలు అయిపోయినాయి. స్పెషల్ ఆఫీసర్ని పెట్టేసి కొనసాగిస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం. రేపటితో సర్పంచులది అయిపోతుంది స్పెషల్ ఆఫీసర్లు. ఎలక్షన్ పెట్టచ్చు కదా, ప్రజలు తీర్పిస్తారు కదా. ధైర్యం లేదా? నమ్మకం లేదా? మీరు మంచి పనులు చేశారంటున్నారు కదా. మంచి పనులు చేశారా లేదా ప్రజలు తీర్పిస్తారు. అనౌన్స్ చేయండి. ఎలక్షన్లో మేము సిద్ధం, మేము రెడీ.
ప్రజలు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉన్నారు. ఏ విషయమైనా ప్రజల గురించి ఆలోచించే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వారి బాగోగులు చూసుకునే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజలకు అండదండగా ఉండేది ఒక జగన్మోహన్ రెడ్డి అనే ప్రజలు గుర్తించారు. కాబట్టి రేపు తప్పకుండా తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా చేసి ప్రజలు తప్పును తెలుసుకొని మారి మంచి రోజులు రావాలి అంటే జగన్ అన్నే కావాలనే దాంతోనే ముందుకు పోతానని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను.